ఇస్తాడు చంద్రుడు. ఈ రకమైనటువంటి వాటి వలన ఏం జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా రాజుల మధ్య కొన్ని వాద వివాదాలు చోటు చేసుకుంటాయి. యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధమే ఇబ్బంది లేదు. అంత దూరమైనటువంటి ప్రపంచ యుద్ధాలు, భౌతికపరమైన యుద్ధాలు ఇక ముందు జరగవు. ఇక ముందు జరిగే యుద్ధాలు ఏమైనా ఉన్నాయంటే ధనపరమైనటువంటి యుద్ధం, మేధోపరమైనటువంటి యుద్ధం. మేధోవలసలను ఆపాలి, అలాగే ధనాన్ని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలా వెళుతూ ఉంటే దాని నుంచి అందరూ లాభాన్ని పొందుతారు. కనుక రూపాయి పరిగెత్తుతూ ఉండాలి. అలా మన వాళ్లకు, మన దేశానికి, మన ప్రాంతానికి చక్కని అభివృద్ధి కలిగేలా సూచించదు. ఈ విధమైనటువంటి వాటి వలన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇక అన్ని చోట్ల అందరికీ కూడా నేను చెప్పేటువంటివి పారదర్శకంగా కొంత సైన్స్ తో ముడిపడి ఉన్నటువంటి హేతువాద బద్ధానికి అనుకూలంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నా. కనుక అందరూ కూడా తార్కిక దృష్టితో వినండి, అలాగే ప్రవర్తించి ఫలితాలు కూడా మీరు పొందుతారు. ఎందుకంటే ఒక్క వైద్యుడు తన దగ్గర పేషెంట్లను మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటాడు. అది హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి కమర్షియల్ పొజిషన్ లో. కానీ నిజానికి జ్యోతిష్యుడు మాత్రం, బ్రాహ్మణుడు జ్యోతిష్యుడు తన దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునేది ఎందుకంటే శుభకార్య పరంపరలో మాత్రమేనండి, అభివృద్ధిలో మాత్రమే. హ్యూమిడిటీ, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి విపరీతమైనటువంటి ఆక్సిజన్ అవసరమై మనం చిన్న వేడిగా ఇబ్బంది పడేటువంటి సముద్ర వాతావరణంలో ఎలా ఉంటామో అట్లా మనం వాతావరణం కాస్త ఇబ్బంది కలిగిస్తూ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం యొక్క అనుకూలమైనటువంటి దృష్టితో అనుకూలమై అది వచ్చిన తర్వాత బంగారం రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంకాస్త పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక అర్థమైంది ఓడిపోయారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమ శని నుంచి విముక్తిని పొందారు. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శని